ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏప్రిల్ 16వ తారీఖు రాత్రి 8 నుంచి అమావాస్య. అయితే ఈ అమావాస్య అనేది అది ఏమైనా నిజంగానే కొన్ని రాత్రులకి చీకట, కాలరాత్ర, కొన్ని రాత్రులకి నిజంగా పున్నమి రాత్రి అమావాస్య అయినప్పటికీ మరి నిజమే. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితి కనుక ఈ అమావాస్య నుంచి చూసుకున్నట్టయితే కనుక మీనరాశిలో 3 గ్రహాల కలయిక, అలాగే మేషరాశిలో 3 గ్రహాల కలయిక. మరి ఇటువంటి కలయిక ఎవరికి ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది, ఎవరికి ఎటువంటి చెడ్డ ఫలితాలు ఇస్తుంది, ఎవరికి గుర్తుండిపోయే సంఘటనల్ని రేకెత్తిస్తుంది, ఇలాంటి వివరాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఏవైతే ఈ 3 రాశుల వారు ఉన్నారో ఈ 3 రాశుల వారు సాధారణ వ్యతిరేక ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వ్యతిరేక ఫలితాలు అంటేనే మనకి అర్థమవుతుంది. మనం ఏదైతే ఒక మంచి చేయాలనుకుంటుంటామో అక్కడ ఏదో రకమైన ప్రతిబంధకం ఎదురవుతూ ఉండటం, మనం ఎవరితో ఎంత మంచిగా ఉందామనుకుని ప్రయత్నించినప్పటికీ కూడా అటువైపు నుంచి ఏదైనా సరే ఏదో రకమైన తిరకాసులు ఎదురవుతూ ఉండటం, తర్వాత ఇంట్లో తరచూ ఎవరికో ఒకళ్ళ పరంగా ఒక రకమైన భయాందోళనలు కలుగుతూ ఉండటం, ఇవి ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మరింత ప్రభావం చూపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఆ 3 రాశులు ఈ 3 రోజుల్లో ఈ 3 రాశుల వారు ఏ 3 రాశుల వారు అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మరి కుంభరాశి, మేష రాశి వీరు ఎక్కువగా మనకి కొంత ఇబ్బంది పడడానికి, అలాగే మరి మీనరాశికి కూడా ప్రస్తుతం అయితే కనుక ఇటు ఏలినాటి నడుస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే 3 రాశుల వారికి కూడా ప్రస్తుతం ఏలినాటి అనేది నడుస్తుంది. ఈ కుంభరాశి, మేషరాశి, అలాగే మీనరాశి. మరి మీనరాశిలోనే ప్రస్తుతం శని చంద్రుల యొక్క కలయిక ఉంది ఒకరోజు, అలాగే కుజుడి యొక్క కలయిక కూడా ఉంది. కనుక ఈ 3 రోజులు కూడా ఒకసారి చాలా విపరీతమైన పరిణామాలు చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా సరే మనం ఎక్కడైనా సరే కాలు జారి పట్టడం, హఠాత్తుగా ఏదైనా సరే మరి ఎముకలు ముప్పు వాటిల్లటం, లేదా మన యొక్క ఇంట్లో ఉన్న సంతానం కూడా ఇలా ఎవరో ఒకళ్ళు, లేదా మన యొక్క అమ్మా నాన్న ఎవరికైనా సరే ఏదైనా సరే ఈ 3 రోజుల్లో ఆకస్మిక ఆసుపత్రి యోగం అనేది కూడా సంభవించవచ్చు. కనుక ఆయా వ్యక్తులు ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే కొంత జాగ్రత్త పడటం అనేది అవసరం. అయితే ఆర్థిక వ్యవహారాల్లో మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. కేవలం ఆకస్మిక ప్రమాదాలు కానీ, తర్వాత ఏదైనా సరే వాహనాలు ఏవైనా సరే దెబ్బతింటం కానీ, అలా ఆ రకంగా మనకి ఆర్థిక నష్టాలు సంభవించే పరిస్థితి కనుక ఈ 3 రోజుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇక కొత్తగా ఏదైనా సరే ఉద్యోగాలకి రావాల్సిన పరిస్థితి, వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే కనుక వాటిని కొంతవరకు ఈ 3 రోజులు కొంత వాయిదా వేసుకోవటం అనేది అవసరం. బాగా తప్పనిసరి అప్పటికప్పుడు మన చేతుల్లో ఏమీ లేనివి అయితేనే మనం ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో పాల్గొనడం అనేది అయితే చేయొచ్చు. కానీ మనకి ఏదైనా సరే ఒక వెసులుబాటు అంటే ఏమండి మీరు పలానా తేదీల్లో పెట్టుకోండి, మీకు పలానా స్లాట్ ఇస్తాం, ఆ టైంలో ఇంటర్వ్యూ ఉంటుంది అనుకుంటే కనుక ఈ 3 రోజులని మినహాయించి తర్వాత రోజుల్లో మీరు ఏదైనా సరే వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవటం అనేది అవసరం. ఇంకా అలాగే కొత్తగా ఏదైనా సరే మనం ఒక దరఖాస్తు పెట్టాలి అనుకున్నా, లేదా ఏదైనా సరే ఇప్పుడు సంతానం కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నా, లేదా ఇతరత్ర మనం ఏదైనా సరే మన పిల్లలది ఏదైనా సరే మ్యాట్రిమోనీలో వాటిలో ఏదైనా సరే వారి యొక్క పేర్లు నమోదు చేద్దాం అనుకున్నా, అలాంటి వాటన్నిటినీ కూడా ఈ 3 రోజులు కొంత పక్కన పెట్టవలసిన అవసరం అయితే కనుక ముఖ్యంగా ఈ 3 రాశుల వారికి కుంభ, మీన, మేష రాశుల వారికి అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈ 3 రోజుల్లో సాధ్యమైనంత వరకు అంటే బాగా తప్పనిసరైన పనులు తప్ప కొత్త పనులన్నీ కూడా ఏవి కూడా పెట్టుకోవద్దు. అలాగే కొత్తగా ఎక్కడా కూడా ఏవి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీకు రోజువారీ ఏ రకంగా మీరు చేసుకునే పనుల్లో అలవాటు ఎలా ఉందో అదే రీతిలో వెళ్ళిపోవటం అవసరం తప్ప కొత్త ప్రయోగాల కోసం అయితే కనుక ఈ 3 రోజులు మనం వర్జించవలసిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అంతేకాకుండా ముఖ్యంగా మేషరాశి వారు మరి ఆకస్మికంగా ఏవైనా సరే ఇందాక చెప్పుకున్నట్టు కాలు జారి పట్టడం కానీ,
మరి ఏదైనా సరే నడుముకి ఎముకలకి కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీనరాశి వారికి అయితే కనుక మరి పనుల ఒత్తిడి వల్ల అకాల భోజనం, అకాల నిద్రతో సతమతం అవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదే కుంభరాశి వారికి అయితే కనుక వారికి వ్యక్తిగతంగా అంత ఇబ్బంది ఉండదు, కానీ ఇంట్లో మరి సంతాన పరంగా అయితేనేమి, తల్లిదండ్రుల పరంగా అయితేనేమి ఏవైనా సరే కొంతవరకు మరి ఆందోళన పడాల్సిన విషయాలు అయితే ఉంటాయి. కనుక మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక ఈ 3 రాసుల వారికి కూడా కొద్దిగా అంతంత మాత్రంగానే ఈ అమావాస్య ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. ఒకంత కొంత మనసుకి తాత్కాలికంగా అయినా సరే కొంత ఆందోళన కలిగించడం అనేది కూడా ఉంటుంది. మరి ఈ 3 రాసుల వారు ఏం చేస్తే కొంతవరకు మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది అనేది కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ 3 రోజులు అంటే 16, 17, 18 తారీఖుల్లో ఆంజనేయ స్వామికి నువ్వుల నూనె వేసి 8 ఒత్తులతో దీపం పెట్టినట్టయితే, అంటే ఒకే కుందిలో మనం 8 ఒత్తులు వేసినా పర్వాలేదు, లేదా 2 కుందుల్లో 4 చొప్పున ఒత్తులు వేసినా పర్వాలేదు. మొత్తం మీద అయితే కనుక 8 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం పెట్టినట్టయితే కనుక ఉన్నంతలో మంచి ఫలితాలు, అలాగే ఆకస్మిక ప్రమాదాల నుంచి మనకి ఆ రకంగా రక్షణ లభించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ రకంగా ఈ 3 రాసుల వారు కూడా కొంత జాగ్రత్త పడినట్టయితే కనుక మరింత మంచి జరగడానికైతే ఆస్కారం ఉంటుంది.